సివైఎఫ్ ఆధ్వర్యంలో కన్నబాబు అధ్యక్షతన అధికార ప్రతినిధులకు ఘన సన్మానం. గత 25 సంవత్సరాలుగా సివైఎఫ్ పరిచర్యల్లో ప్రయాసపడి అనేక వేదికలపై సమాజానికి పరిచయమై నేడు పార్టీలో ప్రభుత్వంలో గౌరవప్రదమైన పదవులు పొందుతున్నటువంటి ఎస్సీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ జంగా గగారిన్, వైసీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు దడాల జాషువాగిరి, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ జాన్ వెస్లీ, కాపు కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ లింగం రవి, అదేవిధంగా క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర నాయకులు స్టీఫెన్ ఆనంద్, సోనియాకి సివైఎఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ బిహెచ్వి మూర్తి రాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సమక్షంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మాట్లాడుతూ, నమ్మకంతో పనిచేసిన వారిని ఎప్పుడూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ మర్చిపోరన్నారు. మనం కష్టపడి పనిచేసిన వారికి పదవులు వాటంతటవే వస్తాయన్నారు. సివైఎఫ్ నాయకులను తయారు చేయటం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది ఇవాంజలిస్ట్ దొమ్మెటి సుధాకర్, ఉషారాణి, మూర్తిరాజు, మోసా అబ్రహం, బ్రదర్ సికే సింగ్, దూదీపాల్ శ్రీనివాస్, నాని, హారిక గగారిన్, జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులు, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. ప్రోత్సాహంతో అనేక మంది ఆశీస్సులతో వారు వీళ్ళు చాలా ఆధ్యాత్మిక చింతన కలిగిన వారు, చాలా భక్తిపరుడు కూడా. క్లాప్స్ కొడదాం వారి యొక్క సేవలు. దూద్ పాల్ శ్రీనివాస్ గారు వేదిక మీద రండి సార్, మా పెద్దలు రావాలి త్వరగా. దూద్ పాల్ శ్రీనివాస్ గారు ఎక్కడ ఉంటే అలాగిస్తారు మీరు? జోనల్ ఇన్ఛార్జ్ గారు, ఈయన సన్నం అయిపోవాలండి ఎన్నికలైనప్పుడు, అలా జరగాలి. క్లాప్స్ కొడదాం, అందరూ క్లాప్స్ కొడదాం. అలాగే మన మధ్యలో మాకు అత్యంత ప్రియమైన కుటుంబం విలియం సాయి గారి కుమారుడు మరి స్టీఫెన్ ఆనంద్, వారికి కూడా మరి చేతుల మీదుగా అలాగే మన మధ్యలోనికి మేరీ సోనియా గారు వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ క్రిస్టియన్ మైనార్టీ, వారు కూడా రావడం చాలా సంతోషం. చేతుల మీదుగా మరి మేడం గారిని కూడా అభినందించాల్సింది. మేడం ఉషా గారు రండి. అందరూ లైన్ గా నుంచోవాలి, సార్ మధ్యలో నుంచోవాలి, సార్ మధ్యకి రావాలి. అందరూ గట్టిగా చప్పలు కొడదాం. జిల్లా మైనారిటీ అధ్యక్షులు వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. వీరందరి కొరకు